ఎదుటి వాళ్ళు పాట పాడితే నచ్చట్లేదట అసూయ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్, ఎదుటి వారు అర్పణిస్తే నచ్చదట. ఎవరికి? అసూయ పర్లే. వాళ్ళు ఏమంటారు చెప్పిన, ఇచ్చావులే ఓడార్పణ అంటారన్న. ఈడెవడో చెప్పండి, ఇచ్చేవాళ్ళకి ఏమంటాడు? పేర్లు అంటాడు. ఇతను ఏమంటున్నాడు చూడండి, సౌలు గారు ఏమంటున్నారు చూడండి. ఆ సాంగ్ నచ్చట్లేదట. ఒక మాట అంటున్నాడు, ఏం తీసుకుంటారు? బోడి పొగడతలు తీసుకుంటారు. రాజ్యం తీసుకోగలవా అన్నాడు. అంటే నువ్వు రాజ్యం ఇమ్మన్నా నేను చెప్పండి ఏమను. రెండు విషయాలు మీరు గమనించండి, మీకు సుపరిచితమైన విషయాలే. అసూయ పడినందుకు కయ్యేను ఏమయ్యాడు చెప్పండి. రిజల్ట్ ఇప్పుడు అసూయ పడ్డాడుగా, అసూయ పడినందుకు కయ్యేను ఏమయ్యాడు? దేశదిమ్మరయ్యాడు. నెక్స్ట్, అసూయ పడినందుకు కయ్యేను దేశదిమ్మరైతే సౌలు అసూయ పడినందుకు ఏమయ్యాడు? సూసైడ్ చేసుకుని చచ్చి. మీరు గమనిస్తున్నారా? అసూయ ఎంత ప్రమాదకరమైనదంటే నిన్నన్నా చంపేస్తుంది. నెక్స్ట్, ఎదుటోడినైనా చంపేస్తుంది. అసూయ పడినందుకు ఎదుటి ఏబేల్ని చంపేసాడు కయ్యేను. అసూయ పడినందుకు తనను తాను చంపేసుకున్నాడు చెప్పండి సౌలు. అసూయ అంత ప్రమాదం. పోతే నువ్వైనా పోతావు, లేదా నీ ఎదుటోడినైనా తీసేస్తుంది. అది ఉందని గుర్తించి, అది నీలో నాలో ఉందని, ఎదుగో ఇది కనబడుతుందంటే కనబడుతుంది. మన స్నేహితుల దగ్గర మనకు తెలిసిపోతుంది, మన విశ్వాసుల దగ్గర మనకు తెలిసిపోతుంది, మన ఎదురింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళ దగ్గర మనకి ఎవరైతే తెలిసిన ఉన్నారో అది తెలిసిపోతుంది. ప్రభు ఇది నాకు ఉందండి ప్రభు అంటే, అవును నీకు ఉందని తెలియజేస్తున్నాను రా, అది తీసేసుకొని తెలియజేస్తాను.